హలో అండి, వెల్కమ్ టు ఎన్లైట్ వే ఎడ్యుకేషన్ సిస్టమ్. నేను ఈ వీడియోలో ఏ విధమైన పార్టీకి సంబంధించి గానీ, ఏ విధమైన దైవానికి సంబంధించి గానీ, పర్సనల్ గా గానీ, అంటే కోపంతో గానీ ఈ వీడియో చేయట్లేదండి. జస్ట్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ మాత్రమే ఈ వీడియో షేర్ చేస్తున్నాను. వాళ్ళు తప్పు అని కూడా కాదండి, బట్ దిస్ ఈస్ ద అనదర్ థాట్ ప్రాసెస్. కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారని జస్ట్ ఇది షేర్ చేస్తున్నాను. ఎంటర్టైన్మెంట్, ఈ వీడియోకి సంబంధించి వీళ్ళు ఏమన్నారో ఒకసారి చూడండి. ఎంటర్టైన్మెంట్ అంటే ఎంటర్టైన్మెంట్. ఎంటర్ అంటే ప్రవేశించడం, టైన్ అంటే హోల్డ్ లేదంటే ప్రొసెస్ చేయడం. దయాలు పట్టుకున్నాయి అని అంటారు కదా, ఇంకొక రకంగా చెప్పాలంటే చాతబడి అని చెప్పాలి. నాకు ఆశ్చర్యం వేసింది, మొదట బాధేసింది, తర్వాత భయం వేసింది. నేను ఫస్ట్ అది రైట్ అనుకున్నాను. సో దానికి నేను మా ఇంట్లో శంకర్ నారాయణ గారి డిక్షనరీ ఉంటే అది ఓపెన్ చేసి ఎంటర్ దగ్గర సెర్చ్ చేశాను. ఎంటర్టైన్ అంటే విందు చేయడం అని ఉంది. సత్కరించు, ఉపచారము చేయు, రిసీవ్ యాజ్ ఎ గెస్ట్, ట్రీట్ విత్ హాస్పిటాలిటీ, ఉల్లాసపరచు, వినోదపరచు, టు ఎంగేజ్ ఏ పర్సన్ ఆర్ ఆడియన్స్ బై ప్రోయింగ్ అమ్యూజింగ్ ఆర్ ఇంట్రెస్టింగ్ మెటీరియల్. ఎంటర్టైన్మెంట్, సత్కారము, ఆతిథ్యము, విందు, వేడుక, వినోదము ఇలా ఉన్నాయి. అయినా ఇంకా టెన్ గురించి టీ దగ్గర సెర్చ్ చేశాను, కనిపించలేదు. మళ్ళీ ఎం దగ్గర మెంట్ గురించి చూశాను, అది కూడా కనిపించలేదు. కన్ఫర్మ్ చేసుకుందామని గూగుల్ డిక్షనరీలో చూస్తే కూడా టెయిన్ అన్న పదానికి ఎటువంటి అర్థము లేదు. గూగుల్లో చూస్తే మాత్రం దాని అర్థం లేదు, కానీ రిలేటెడ్ గా ఉన్న పదాలని చూపిస్తుంది. అయినా పదాన్ని పూర్తిగా చదవడమే కరెక్ట్ కదండి. ఇప్పుడు ఫాదర్ ఉందనుకోండి, ఫ్యాట్ హర్ అంటే కొవ్వు అతను అని చదవగలమా చెప్పండి. మరిన్ని ఫైనాన్షియల్ ఫ్యాక్ట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.